హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాజ్. ఐపీఎల్ 2025 మెగా వేలానికి బీసీసీఐ రంగం సిద్ధం చేసింది. వేలం మొత్తాన్ని పెంచడం, ప్లేయర్స్ రిటైన్ లిస్టు లాంటి కీలక అంశాలపై ఫ్రాంచైజీలతో చర్చించేందుకు ఈ నెల 31న సమావేశం కానుంది. ఈలోగా ఐపీఎల్లో ఉన్న జట్లలో పలు ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పులతో క్రికెట్ ఫ్యాన్స్కు దిమ్మతిరిగే షాక్ ఇవ్వడంతో పాటు నెట్టింట కూడా తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా మొదటిగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ తన సొంత ఫ్రాంచైజీని విడిచిపెట్టి చెన్నై సూపర్ కింగ్స్ చెంతకు చేరనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మెగా వేలంలో ముంబై ఇండియన్స్ జట్టులో కూడా అనూహ్య మార్పులు రానున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ జట్టుకు వరుసగా 5 ట్రోఫీలను అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ 2025 సీజన్కు ముందుగా గుజరాత్ టైటాన్స్ లేదా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరనున్నట్లు తెలుస్తుంది. ఇక రోహిత్ శర్మతో పాటు జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్లు కూడా ముంబై ఇండియన్స్ జట్టును వీడేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ వీరు ఏ జట్లలో చేరుతారనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ ఐపీఎల్ 2025 సీజన్కు ముందుగా 4 ఫ్రాంచైజీలు తమ జట్లకు కెప్టెన్లను మార్చుకోనున్నాయి. ఇక ఈ లిస్టులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ముందు వరుసలో ఉన్నాయి. కాగా ఇప్పటికే లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తమ కెప్టెన్ కేఎల్ రాహుల్ను విడిచిపెట్టింది. మరి కెప్టెన్ కూల్ ముంబై ఇండియన్స్ని విడిచిపెట్టడంపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ క్రేజీ వైరల్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.